మీరు లైవ్ లో ఉన్నారు. ఓకే. అయితే ఈ ఎవరైతే శివ అనే పర్సన్ ఉన్నాడో దొంగ ఆ పర్సన్ మీకు 4వ తారీఖు డబ్బులు ఇస్తానంట కదా? లేదన్నా, అబద్ధం. ఓకే. ఈ ఈ 30 తారీఖు ఒక 1 మంత్ మనం పొడిగించి పెట్టినాం కదా స్టార్టింగ్ వీడియో తీసుకున్నప్పుడు. ఏం జరిగింది తర్వాత, ఏం జరిగింది చెప్పు. 1 మంత్ మనము వెయిట్ చేసినాం. వాస్తవానికి చెప్పాలంటే మనం అనుకున్నది ఏంటంటే కేవలం ఒక పరశురామ్ అనే రైతును మాత్రమే మోసం చేసిండేమో. సరే, ఆ మోసం కూడా కాకపోవచ్చేమో, ఇది ఏదో ఇబ్బందుల వల్ల ఇవ్వలేకపోయిండేమో, ఆ డబ్బులు ఇచ్చేస్తాడులే అని అనుకున్నాం. కానీ 1 మంత్ ఆగిన తర్వాత పరశురాము సో అండ్ సో కొన్ని గ్రూప్స్ లలో, ఈ ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించిన గ్రూప్స్ లలో ఆయన తన బాధని చెప్పుకోవడం తోటి ఒక శివకృష్ణ వెల్తురు అనే పేరుతోటి బాధితులు ఏర్పడేది. వీడియో రిలీజ్ అయినాకనా రిలీజ్ కాక ముందుకనేది? రిలీజ్ కాకముందే బాధితులు ఏర్పడారు. బాధితులు ఏర్పడి ఏం చేశారంటే మెల్లిమెల్లిగా ఒక్కొక్కరు. ఒక చిన్న క్లారిటీ, సారీ ఏమనుకోవద్దు మధ్యలో. వీడియో రిలీజ్ కాకుండా శివ వెల్తురు అనేటోడు దొంగ అని ఎట్లా బయటకు వెళ్ళింది? ఎట్లా వెళ్ళిందంటే, ఈ మనిషి ఒక 2 సంవత్సరాల క్రితము సిద్దిపేటలో శ్రావణ్ అనే వ్యక్తి దగ్గర నుండి 4.5 లక్షల రూపాయలు తీసుకొని ఫోక్ పాట చేస్తా, ఒక ఛానల్ పెడతా అని చెప్పి బూటకం మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి తన 4.5 లక్షల రూపాయలు పూర్తి స్థాయిలో తీసుకున్నాడు. ఓకే. ఆయనను స్పందించాడు. నా క్వశ్చన్ ఏంటంటే, వీడియో రిలీజ్ అయినాక వీడియో చూసి బాధితులు వచ్చారు. ఓకే. వీడియో చూడక ముందుకే, వీడియో చూడక ముందే ఈ పరశురామ్ అనే వ్యక్తి ఫోక్ సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్లల్లో నాకు బాధ ఉంది, మీరు ఫోక్ పెద్ద మనుషులు దయచేసి నాకు సహాయం చేయండి అని పెడితే, అదే ఫోక్ గ్రూపులలో ఉన్నటువంటి ఇంకా బాధితులు బయటకు వచ్చి మేము కూడా బాధితులమే పరశురామ్ అని చెప్పి పరశురామ్ కి పర్సనల్ గా మెసేజ్ చేయడం తోటి అప్పుడు ఒకరు బయటికి రావడం, మెల్లిగా వీడియో అప్లోడ్ చేయడం. అప్లోడ్ చేసినాక ఈ రోజు పరిస్థితులు చూసుకుంటే 20 మంది బాధితులు ఇప్పుడు నాకు చేస్తున్నారు. 20 మంది. దాదాపు 50 లక్షల దగ్గరలో ఉంది తను చేసినటువంటి మోసం ఆర్థికంగా మనుషులని. కట్ చేస్తే ఓకే. ఎన్నో తారీఖు డబ్బులు ఇస్తాను మీతో ఈ శివ అనే పర్సన్ మీతో మాట్లాడిండా? శివ అనే మనిషి అప్లోడ్ అయిన తర్వాతకి తను నాకు కాల్ చేయడం జరిగింది. కాల్ చేసి మాట్లాడుతూ నేను ఒకటే ప్రశ్న అడిగిన, సరే నువ్వు ఇప్పుడు నీ పేరు ఖరాబ్ అవుతుందని భయపడుతున్నావు కదా, నేను వీడియో తీసేస్తా, నువ్వు ఆ మనిషికి, పరశురామ్ అనే మనిషికి 1 లక్షనో 1.5 రూపాయలు ఇచ్చి బాండ్ పేపర్ ఏమైనా రాయిరా బాబు అంటే, లేదు ప్రతి ఒక్కరిని మోసం చేసినట్టుగానే నన్ను కూడా ఏదో మాయమాటలు చెప్పి వీడియో ప్రైవేట్ పెట్టించే ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. వాళ్ళతోటి ఫోన్లు చేసి ఇది చేసాం అది చేసామేమో బెదిరింపులు ఫోన్లు చేసి మాట్లాడితే నేను చెప్పిన ఒకటే మాట తనకి, నువ్వు ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలకు ప్రయత్నం చేయి, నేను మాత్రము నువ్వు చేసినటువంటి మోసాలకు కర్మరూపకంగా పడాల్సినటువంటి శిక్షలన్నీ కూడా నా తరపున పడేలా చేస్తా, బాధితుల వెంట ఎన్ని రోజులు ఎవరు లేరు, ఈ రోజు ఏమైతే చూసుకో అని చెప్తే, సరే లాస్ట్ కు ఒక ప్రశ్న అడిగిన, అసలు ఏం చేసినారా బాబు డబ్బులు అని అడిగితే అప్పులు కట్టినా అని చెప్పాడు. అయితే నా దగ్గర చెప్పింది బాగుంది, ఇక్కడికి వద్దాం ప్లీజ్, ఏమనుకోవద్దు. నాకు మేజర్ క్లారిటీ ఏంటంటే, ఇక్కడ అతను చెప్పే వర్షన్ కూడా నేను విన్నా. అతను ఏం చెప్తున్నాడు అంటే, అన్న నాకు ఫస్ట్ కు రావాలి డబ్బులు, అందుకే ఒక 1 lakh ఇద్దాం అనుకున్నా, కట్ చేస్తే ఆ ప్రొడ్యూసర్ కొంచెం ఒక 3 days 3 గానీ 4th గానీ డబ్బులు ఇస్తా అన్నాడన్న. అది పరశురామ్ అనే వ్యక్తితో మాట్లాడిన తర్వాత పరశురామ్ అనే వ్యక్తి మార్నింగ్ నాతో బాగానే మాట్లాడిండు, అవునా అన్నట్టుగా మాట్లాడి, కట్ చేస్తే మళ్ళీ సాయంత్రం మాట్లాడి మెడ మీద కత్తి పెట్టినట్టు మాట్లాడింది నాతోని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్న పైసలు ఏం చేసిండో అడగండి. అడుగుతా ఇది ఒక క్లారిటీ. ఇక్కడ మేజర్ ఏంటంటే, ఇప్పుడు ఎట్లా నీకు తెలుసు ఎట్లుంటది అంటే, ఎవరు ఉంటే వాళ్ళకి ఫాస్ట్ గానే మాట్లాడుకుంటాం మనం. అట్లా నేను ఏమంటున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పాట చేస్తా లేకపోతే ఇంకోటి చేస్తా అన్న తీసుకున్న పైసలు ఏం చేసినావు అది అడుగుతా నేను 100% ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి అడుగుతా. చెప్పండి. దగ్గర నుంచి నేను తీసుకోవాల్సిన క్లారిటీ ఏంటంటే, ఈయన 4వ తారీఖు డబ్బులు ఇస్తా అన్నాక కూడా నన్ను కావాలని డ్యామేజ్ చేయాలని దీని వెనక ఇంకిద్దరు ఉన్నారు. మున్నా అనే పర్సన్, ఇంకొక పర్సన్ ఎవరో ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి, పరశురామ్ అనే వ్యక్తి అలాంటి వ్యక్తి కాదు, ఆయన మంచోడే, బట్ నేను డబ్బులు ఇవ్వాల్సిన విషయం వాస్తవము, కాకపోతే నన్ను కావాలని నన్ను తొక్కాలని నాకు ప్రాజెక్టులు రాకుండా చేసి ఈ రోజు నేను డబ్బులు ఏ నుంచి ఇవ్వాలి
నేను ఇస్తా అన్నాక కూడా ఒక్క రోజు 3వ తారీఖు మిస్ అయింది, 4వ తారీఖు ఇస్తా అని అన్నాక కూడా నా మాట కాదనుకుంటా నన్ను డ్యామేజ్ చేయడానికి వీడియో రిలీజ్ చేసిరు అనేది మనోడు ఎలిగేషన్. ఒక్క నిమిషం లైన్ లో చంద్రరాజు గారు, అది ఒకసారి నిన్న బాధితుల లిస్ట్ ఉంది కదా, ఒకసారి ఇవ్వండి. ఈయన సంతోష్ గారు లైవ్ లో ఉన్నారు. ఇప్పుడు సరే పరశురామ్ గురించి మాట్లాడుతున్నావు కదన్న, పరశురామ్ ని పక్కకి పెడదాం. సరే పరశురామ్ లేదు లేదు, నాకు ఇక్కడ పరశురామ్ది కావాలి, నేను అక్కడికి వస్తా, స్టెప్ బై స్టెప్ వస్తా. ఇప్పుడు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళకుండా పరశురామ్ దగ్గర నుంచి వెళ్తేనే కదా ఈ 50 లక్షల మంది, ఎన్ని లక్షలు మొత్తం ఫ్రాడ్ అయింది 44 లక్షలు చిల్లర వెళ్తుంది. ఓకే, 44 లక్షల చిల్లర ఏందనేది ఇప్పుడు మన జనాలకు ఒక క్లారిటీ చూపించాలి కాబట్టి సబ్జెక్ట్ వైజ్ మాట్లాడదాం అనేది నా ఇంటెన్షన్. ఈ విషయం వాస్తవమా కాదా, మిమ్మల్ని అంటే ఒక్క రోజు గ్యాప్ ఇవ్వమంటే ఇయ్యకుండా ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది అనేది ఇక్కడ దాదాపు 40 రోజుల నుండి ఆపుకుంటూ వస్తున్నాము. 1వ తారీఖు నాడు నీకు డబ్బులు ఇవ్వకపోతే పరశురామ్ నువ్వు ఏం చేసినా కూడా నేను అంగీకరిస్తా అని చెప్తే, పరశురామ్ అనే వ్యక్తి తను ఎక్కడైతే తను కూడా అప్పులు తెచ్చుకున్నాడు, తను ఎక్కడైతే కట్టాలో తను 1వ తారీఖు నాడు కడతాను మాట ఇచ్చుకున్నాడు. అవును, ఆయన కూడా లోన్లు తెచ్చుకుంటూ ఫైనాన్స్ కూడా తెచ్చుకున్నాడు అని తెలుసు. వాళ్ళు దమ్ చేస్తున్నారు ఇంటికి వచ్చి. అవును, 1వ తారీఖు నాడు 11:59 లోపు నీకు డబ్బులు కడతా, తారీఖు మారక ముందే డబ్బులు కడతా అని చెప్పిండు. తర్వాత 2వ తారీఖు నాడు పొద్దున ఉదయం పరశురామ్ నా ఆఫీస్ కి వచ్చి, అన్న నాకు నేను ఆత్మహత్య చేసుకోవడం ఒకే ఒక్క నాకు కనిపిస్తున్నాను అన్న నా కళ్ళ ముంగట, ఇక మీరు ఎట్లయినా వీడియో అప్లోడ్ చేస్తలేరు అని చెప్పడం తోటి, ఎందుకు అప్లోడ్ చెయ్యా, నేను ఉన్నదే సామాన్యులకు ఏమైనా ప్రాబ్లం వస్తుందా నీకే, నేను బరాబర్ చేస్తా, ఎవరికి భయపడాను, నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఇక మధ్యలో ఇంకెవరో వీళ్ళెవ్వరు కూడా నన్ను అప్రోచ్ అవ్వలేదు మొదట్లో. ఇవన్నీ కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యిందని అనట్లేదు అక్కడ. నేను ఈ విషయం చెప్పిన, ఇన్ని రోజులు ఆగిరు కదన్నా, మీరు చెప్పిర్రు సరే కూడా ఆగిండు, ఒక 4 రోజులు 4వ తారీఖు ఇవ్వకపోతే నేను నాదే తప్పు కదా, సరే మిస్టేక్ జరిగిందన్నా. నేను పరశురామ్ ఎన్ని నెలలు ఆగినావు? మొత్తం టోటల్ గా 3.5 months అవుతున్నది. అడిగిన ప్రతిసారి ఏం చెప్తాడు? ఓకే, ఇది అయిపోగానే నేను పరశురామ్కి కాల్ చేస్తా, పరశురామ్తో కూడా మాట్లాడేది ఉంది. ఈ విషయం మీ దగ్గరకు వచ్చిందా లేదంటే ఈయన అబద్ధాలు ఆడుతున్నాడా అనేది నా క్లారిటీది. అన్న వాడు పెద్ద లంగా లేక్ నంబర్ లత్కోరగాడు, వాడు ఎంత మంది అమ్మాయిలను మోసం చేసిండో నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, ఎంత మంది ప్రొడ్యూసర్లను మోసం చేసిండో నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. అరే అవన్నీ కాదే, వాడు ఏడైతే పుట్టి పెరిగిండో, వాడు పుట్టి పెరిగిన ఊర్లో వాడు అప్పులు చేసి అందరు మోసం చేసిండా లేదా, నేను ప్రూఫ్ తోటి రేపు ఎల్లుండో బయటికి తీసుకొస్తా, ఛాలెంజ్ ఇవ్వమని చెప్పు నాకు. వాడి ఊర్లోనే వాడి సొంత ఊర్లో వాడు పుట్టి పెరిగిన ఊరికే మోసం చేసిన వాడు తిన్న గడ్డకు మోసం చేసిన వాడు, ఏదైతే జీవనోపాధి ఇస్తున్నదో ఫోక్ ఇండస్ట్రీ దీన్ని మోసం చేసిన వాడు. ఒక ఆడపడుచు అశ్విని అనే అమ్మాయి బయటకు వస్తే ఆ ఆడపడుచుని మోసం చేసిన వాడు. అదే స్టోరీ అశ్విని అనే స్టోరీ ఏంది? స్టోరీ అశ్విని అనే స్టోరీ ఏంది? డబ్బులు ఇదే పంచాయతీ, ఛానల్ పెట్టిస్తా, నాది జర పొడుగు ఉంటది, నాకు అన్ని వస్తాయి, డైరెక్షన్ వస్తాయి, లంగ మాటలు లక్కోరు మాటలు. అదే మనుషులు జీవితాన్ని మార్చుకున్నాము అంతో ఎంతో, ఇప్పటి వరకు రొటీన్ గా నడుస్తుంది లైఫ్, ఎంత కష్టపడ్డా ఎదుగుతలేము కదా. అట్లీస్ట్ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఏమంటారు, యూట్యూబ్ ఏదో ఛానల్ పెట్టుకొని జానపదం సంబంధించినటువంటి పాటలతో ముందుకు పోదామనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరిని వాడు ఎంత తోచితే అంత మోసం చేశాడు. వాడు ఎంత తోచితే అంత. విత్ ఎవిడెన్స్ తో డిక్లరేషన్ ఇస్తున్నావా? వాళ్ళు చెప్పారు కాబట్టి మాటలు బట్టి డిక్లరేషన్ ఇస్తున్నావా? విత్ ప్రూఫ్లు నేను నా దగ్గర, విత్ ప్రూఫ్లు. వాడు నాకు చుట్టామా, నా బొమ్మడిదా, వాడితో మజాకులు అన్నిగా, లేకపోతే నా సొంత నిర్ణయాలు వంతు వ్యక్తిగతంగా నాకు వానికి ఏమున్నదే? 100% నిన్నాక మొన్న మాట పరిచయం అయిన వాడు నాకు. అది కూడా ఎవరి వల్ల? ఒక బాధితునికి మోసం చేసిన మోసగాడిలాగా నేను పరిచయం అయిన వాడు. అవును, నా వ్యక్తిగతంగా వాడి మీద నాకు పగలేదు, ప్రతీకారం లేదు. అవును. అరే వీళ్ళ పేదోళ్ళు రాబోయి వాళ్ళ పైసలు వాళ్ళకి వాడే 15,000 పెట్టి బిడ్డను చదివిస్తున్న పరిస్థితి తండ్రిది. అవును అవును, వాస్తవంగా ఇక్కడ 3,000 నాశనం చేసిన వాడు. ఎంత? 5,63,000. ఎవరి అవి? పరశురామ్. 5,80,000 నేను ఇవ్వాలన్నా అని శివ వెళ్తురే చెప్పింది నాతో. ఇచ్చింది 20,000. 20,000 ఇచ్చిందా? 53,000కి వెళ్ళి 20,000 రూపాయలు ఎప్పుడు ఇచ్చింది? 4 రోజులు రోజుకి 5,000 కొడతాను. 4 రోజులు కొట్టిండు. 5వ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్, 6వ రోజు బ్లాక్, 7వ రోజు నేను కొట్టి ఏం చేస్తావు చేసుకోపో. మాట్లాడేది వాడు. ఓకే ఓకే, అవన్నీ మాట్లాడదాము. అయితే ఇక్కడ ఇది ఒక్కటి నాకు కన్క్లూజన్ ఇవ్వా. 4వ తారీఖు ఇస్తా అంటే ఆగకుండా వీడియో రిలీజ్ చేసిర్రు, నన్ను కావాలనే డ్యామేజ్ చేసిర్రు అనే దానికి ఏం చెప్తారు?
అన్న చెప్పండి. లేదన్నా అవన్నీ ఎత్తే అబద్ధం, మన దగ్గరికి అప్పటి వరకు వాడు కాంటాక్ట్ కాలేడు, 4వ తారీఖు ఇస్తా అన్నది మాత్రం పెద్ద అబద్ధం. వాడు మ్యానిపులేట్ చేయడంలో మొదటి స్థానంలో ఉన్నాడు. వాడు ఎన్ని రోజుల నుంచి అందరినీ మ్యానిపులేట్ చేసిండు. ఎవరి చేతిలో అయితే పడాల్లో వాళ్ళ చేతిలో పడ్డాడు. వాడు ఇక మించి వాడి మ్యానిపులేషన్స్ గానీ, అరే ఒక చిన్న విషయము, వానికి పిల్లలు ఉన్నారో లేదన్నా తెలియదు, ఫ్యామిలీ మా గురించి మాట్లాడదు వాస్తవానికి. కానీ నా భార్యనన్నా బ్రతుకుతుంది, లేకపోతే నా పిల్లలన్నా బ్రతుకుతారు, నేను హాస్పిటల్ ఉన్నా అని చెప్పి పరశురాం దగ్గర లక్ష రూపాయలు తీసుకున్నాడు రాత్రి. అరే కొంచెం డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకుంటే వాడు చెప్పేటి అన్ని అబద్ధాలే. ప్రతి ఒక్కరికి ఒకటే ఎమోషన్ ఏందనంటే, నాకు పిల్లలకు ఆరోగ్యం బాగాలేదు. అరే రీసెంట్ గా బోనాల పాట చేస్తాను 50,000 తీసుకున్నాడంట. రాజు అనే వ్యక్తి ఎవరు 4 లక్షలు తీసుకున్నాడు ఆయన దగ్గర. దాని గురించి మాట్లాడదాం. చెప్పండి అన్న. మాట్లాడే మాట చాలా వరల్డ్ పాయింట్ కాబట్టి మీరిప్పుడు మాట్లాడే ప్రతి పాయింట్ కి ఆన్సర్ ఇస్తాడా? 101% బాధ్యత తీసుకుంటేనే నా నోటి ఇందులో ఒకటి బాధ్యత తీసుకుంటా 100%. ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా, బాధ్యత గల మీడియాలో ఉన్న పర్సన్ గా ఈ రోజు ఏదైతే మాట్లాడుతున్నాడో శివ వెల్తురు గురించి, ప్రతి దాంట్లో ఎవిడెన్స్ ఉండే మాట్లాడుతున్నాను అన్నాడు కాబట్టి, ఇప్పుడు ఏదైతే బోనాల పాట ఏదైతుందో, లేడీ విషయం ఏదైతుందో, ఈ ప్రతి దాంట్లో మీరు చెప్పేటియే నిజాలు కాకపోతే ఏంటి? విత్ ప్రూఫ్ తోటి నా దగ్గర ఉన్నాయి. విత్ ప్రూఫ్స్, విత్ ప్రూఫ్ తోటి, స్క్రీన్ షాట్స్ తోటి, విత్ బోనాల సాంగ్, ఆ బోనాల పాటతో కలిపి విత్ ప్రూఫ్ తోటి నా దగ్గర ఉన్నాయి. నీకు వాట్సాప్ లో ప్రతిదీ పంపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఓకే. అండ్ ఈ వ్యక్తి ఒకరి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని నా ఇష్టపూర్వకంగానే డబ్బులు తీసుకుంటున్నాను సెల్ఫీ వీడియో ఉంది. ఆఫ్ కోర్స్ అది నా దగ్గర కూడా ఉంది. డబ్బులు ఇచ్చినట్టుగా కూడా ఉంది నా దగ్గర. నా డబ్బులు నాకు ఇచ్చేసిండు అన్నట్టు కూడా నా దగ్గర ఉంది. నువ్వు ఏ పాయింట్ చెప్తున్నావు నాకు అర్థమైంది. మొన్న దగ్గర శ్రావణ్ అనే వ్యక్తి సిద్దిపేటలో ఉన్న వ్యక్తి 3 లక్షల రూపాయలు ఇచ్చి మోసపోయి రిటర్న్ ఇంటికి పోయి వాళ్ళ తండ్రి శ్రావణ్ నా డబ్బులు నాకు ఇయ్యండి రా బాబు అని అడిగితే అంటాడు, ఏమని నేను ఇచ్చేసిన. ఏడిచ్చినవరా అంటే హైదరాబాద్ ఇచ్చిన. హైదరాబాద్ లో ఏడిచ్చినవరా, లొకేషన్ ఏందిరా అంటే తెలియదు, నేను హైదరాబాద్ ఇచ్చిన, ఆ రోజు ఇచ్చిన. అంటే సరేరా ఎట్లా ఇచ్చినవరా, ప్రూఫ్ ఏంద్రా అంటే క్యాష్ ఇచ్చిన. మ్యానిపులేషన్, 1 నంబర్ మ్యానిపులేషన్ అన్న. నేను వద్దులా, వాని ప్రూఫ్లన్నీ నా దగ్గర ఉన్నాయి, మేము పెడతాం, పోతాం. ఎట్లా కొట్లాడో నేను ఒక విషయం చెప్తున్నా విను అన్నా. నేను వదులుమని నేను అనట్లా అన్నా. నేను అనేది ఏంటంటే, మనం మాట్లాడే ప్రతిదానికి మీరు అన్నది రాంగ్ అని నేను అనట్లేదు. ఇప్పుడు నేను లైవ్ లో ఉన్నాను, నీకు ఫస్ట్ చెప్పిన. నేను ఏమంటున్నా, శివ దొంగ అంటే నేను దొంగ అంటా. నేనెందుకు సపోర్ట్ చేస్తా? నాకేం అవసరము? నా శివ మన ఏం పేరు, మనోడి పేరు ఏంది బ్రదర్ది? పరశురాము సంతోష్ అన్నకు ఏమైనా డబ్బులు ఇచ్చిండేమో, అందుకే సంతోష్ అన్న నాకు సపోర్ట్ చేస్తుండని అన్నాడంట. అది నా అతను ఎవిడెన్స్ లేదు కాబట్టి నేను అది మాట్లాడలేను. నేను నీకు చెప్తున్నా, మనకున్న బాండింగ్ లా సంతోష్ అనేటోడు ఎవరి దగ్గర రూపాయి తీసుకోవాల్సినంత అవసరం లేదు, అంత దిగదార లేదు. వీడియో ఎందుకు ఆపినా, ఏం జరిగింది అనేది నాకు తెలుసు. నీకు చెప్పినా నేను ఏ బిజీలో ఉన్నా నీకు చెప్పినా నేను రిలీజ్ చేస్తుంది. కాకపోతే ఇప్పుడు మీరు చెప్పే ప్రతి దాంట్లో ఒకటి మనం ఒక పెద్ద పాయింట్, ఇది మీరు తీసుకున్న సబ్జెక్ట్ పెద్ద సబ్జెక్ట్ ఇది. ఈ సబ్జెక్ట్ లో అక్కడ నుంచి మాట్లాడితే నేను ఎవరైతే ఈ పరశురామ్ అనే వ్యక్తి దగ్గర నేను తీసుకున్న విషయం వాస్తవము, నేను ఇస్తాను లక్ష మీ ముందు కూడా మాట్లాడినంటే ఆ రోజు నా ముందు మాట్లాడారు. తర్వాత నేను పట్టించుకోలేదు, నా బిజీలో నేనున్నా. నాకు ఫోన్ చేశారు, మీరు ఫోన్ చేసి అన్న వీడియో రిలీజ్ చేస్తున్నానంటే నేను ఇది లైవ్ లో మాట్లాడుతున్నా, నేను అన్న విషయం వాస్తవం, నువ్వు ఇక చెప్తేనకపోతే మనం ఏం చేస్తాం, రిలీజ్ చేసుకోమన్నా. ఇదేనా నేను అన్నది? అంతే కదా. తర్వాత వాళ్ళ ఇష్టం. అయితే అక్కడి నుంచి నువ్వు మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు డ్యామేజ్ అయిన తర్వాత నీతులు చెప్తే కరెక్ట్ కాదంటే, శివ చెప్పే వర్షన్ ఎట్లా ఉందంటే, లేదన్నా నేను ఒక 4వ తారీఖు ఆగితే వెంటనే రాకపోవు, నన్ను కావాలని టార్గెట్ చేసిర్రు, నన్ను కావాలని టార్గెట్ చేసిండు అనేది అక్కడ నుంచి వస్తుంది. ఏం కావాలనే ఇప్పుడు వాడు మొన్న రీసెంట్ గా వీడియో కూడా ఏదో పెట్టినప్పుడు ఏమంటాడంటే, మీడియా ఛానల్స్ కి వ్యూవర్షిప్ ఏమో ఏదేదో మాట్లాడుతున్నాడు. చూడమని చెప్పు, మనకు ఏ విధంగా పబ్లిక్ ఆదరిస్తారు అనేది తెలుసుకోమని చెప్పు. మనము ఏదైనా ఒక సబ్జెక్ట్ ఆదరించి వ్యూవర్షిప్ ఉంది మనకి. ఈ కాంటెంట్ పట్టుకొని దీని మీద బ్రతకాల్సిన అవసరం లేదు నాకు. అండ్ మోర్ ఓవర్, నేను పట్టుకునే ప్రతి కాంటెంట్ దాన్ని నేను కాంటెంట్ లాగా చూడ, ఒక న్యాయస్థానం చేయాల్సినటువంటి పనిలో ఎంతో కొంత బాధితులకు నా తరపున సహాయం చేస్తున్నా. ఇది ఒక సర్వీస్ లాగా చూస్తా. ఈ రోజు పరశురామ్ అనే వ్యక్తి వీడియోలో నాకు వచ్చిన ప్రతి రూపాయి నేను ఖచ్చితంగా పరశురామ్కి ఇద్దామని నిర్ణయించుకున్నా.
ఆయన ఇంకో విషయం ఏంటంటే కాంటెంట్ 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 అని మాట్లాడుతున్నాడు. ఇలాంటి కాంటెంట్ నా దగ్గర 100 ఉన్నాయన్నా, 100 ఉన్నాయి చేసుకోవాలనుకుంటే. కానీ వీడు ఎప్పుడైతే దొంగ అని చాలా స్పష్టంగా అర్థమైందో అప్పుడే ముందుకు తీసుకొని వచ్చిన. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని మోసం చేస్తే అరే సరే పరిస్థితులు ఏవైనా ఉండొచ్చేమోలే అని అర్థం చేసుకుంటారన్నా. అదే అట్లనే ఒక 10 మంది దగ్గరికి వెళ్ళి తీసుకుంటే, 15 మంది దగ్గరికి వెళ్ళి తీసుకుంటే, 20 మంది దగ్గరికి వెళ్ళి తీసుకుంటే ఫోక్ ఇండస్ట్రీలో సగానికి సగం ఈ వ్యక్తి గురించి ఏమని మాట్లాడుతున్నారు ఈ రోజు. ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యక్తి మంచోడు అని చెప్తా ఉన్నారా? మీకు తెలుసు కదా, మీరు అదే ఇండస్ట్రీలో ఉన్నారు కదా, ఒక్కసారి ఒక ఇద్దరికి ఫోన్ చేసి రివ్యూ చేయండి. మేనేజర్ కి మోసం చేయలేడా తిను? 50,000 రూపాయలు ప్రొడ్యూసర్ దగ్గరికి తీసుకొని కేవలం 7,000 రూపాయలు మాత్రం పేమెంట్ చేయలేడా? నేను కొంచెం బిజీ ఉండి తీసుకోక ఒక 2 days బ్యాక్ నుంచే నేను ఎంక్వైరీ చేస్తున్నా. నేను కూడా మంచి వస్తున్నాయన్నా రాలేదు. నేను చెప్తున్నా రాలేదు. ఏమని వచ్చినాయంటే అవును శివ అట్లాంటోడే, శివ చేసిండు అని వచ్చినాయి. నేనేం చెప్తున్నా, నేనేమంటున్నా ఇక్కడ అంటే ఇక్కడ వర్షను నేను ఏదో సపోర్ట్ నాకు అంత అవసరం లేదు. సంతోష్ ఎట్లాంటోడో నీకు కొంతవరకు తెలుసు, సరే అది ఏదన్నా అనుకోండి, నాకు సెకండరీ, నాకు ఫరక్ కూడా పడది. నేను ఏమంటున్నా, ఇతని దగ్గర నేను కొంచెం వింటే ఇతను చెప్పేది ఏంటంటే అన్న 40 లక్షలు అంటున్నారు కదా, 40 లక్షలు ప్రూఫ్ చేయకపోతే నేను ఏం చేయాలి? నేను ఈ పరమేశ ఏం పేరు, ఈయన పేరు పరశురామ్ దగ్గర తీసుకున్న విషయం వాస్తవము, అది అడుగుతా. నేను అడుగుతా ఆ విషయాన్ని. ఎందుకంటే ఫస్ట్ మీ దగ్గర ఈ విషయం ఏం చేయాలంటాడు ఏమన్నా సిగ్గుశరం ఉన్నదా? ఒక రైతును మోసం చేసి ఇంకా 40 లక్షలు ఫస్ట్ పైసలు కట్టి కాలు నొక్కుమని చెప్పు. రోజు 5 ఏళ్ళు నోట్లోకి పోతున్నాయి కదా, దాని వెనుక ఒక రైతు కష్టం ఉందని తెలుసుకోమని చెప్పు. చచ్చిపోతే మేము టంకనాకుతాడు మంది పట్టుకొని. నా దగ్గరికి రైతు అని రాలేదు, నా దగ్గరికి ఒక ప్రొడ్యూసర్ లాగా వచ్చిందని అంటున్నాడు. నా దగ్గర రైతులాగా రాలే. ఇప్పుడు రైతును అడ్డం పెట్టుకొని, రైతు పేరు అడ్డం పెట్టుకొని చేస్తున్నారు కదా, రైతులాగా రాలేదు, ఒక ప్రొడ్యూసర్ లాగా వచ్చిండు. అంటే ప్రొడ్యూసర్ మోసం చేస్తావు కానీ ఒక రైతును మోసం చేయవా? ఎట్లా ఏం ఉద్దేశంతో మాట్లాడుతున్నావు ఆ విషయం? అంటే ఒక ప్రొడ్యూసర్ అయితే ఈజీగా మోసం చేయొచ్చు, ఒకవేళ రైతు అయితే మోసం చేయకుండా ఉంటుండేనా? నేను ఫస్ట్ పాట చేస్తాన్న విషయం వాస్తవము. నాతో జర్నీ చేసిండు, నాతో ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉన్నాడు. మేము పాట అనుకున్నాం. నేను వేరే టోళ్ళకి పైసలు ఇచ్చిండు, ఇంకా వేరే ఛానల్ వాళ్ళకి 6 నెలలు అవుతుందని ఇచ్చి. అన్నా ఇదే వ్యక్తి నాకు పరశురాం పైసలు ఏం చేసినావు అని అడిగితే నేను అప్పులు కట్టుకున్నా అని చెప్పినాడు. నా దగ్గర ప్రూఫ్ ఉన్నది. ప్రూఫ్ లేకుండా మాట్లాడితే నేను అప్పులు కట్టుకున్నా అని చెప్పిండు. లంగేసి మాటలు మాట్లాడతా. ఆయన నిధులు గుప్త నిధులా ఏమంటారు వాటిని తవ్వుతారు కదా, తవ్వి బంగారం వెళ్తారు చూడు, దానికి కూడా వేయండి వీడు లంగా, 1 నంబర్ లంగా ఉన్నాడు వీడు. ఎవ్వరితో మాట్లాడితే అరే నాకు వీటితో ఏముంటది దుష్మను, నేను ఎంత మంచిగా మాట్లాడినా ఫోన్ చేసి అడుగు. డైరెక్ట్ చెప్పిన అరే బాబు అది కాదు, మన పేరేంటి శివకృష్ణ, అట్లా కాదురా భయ్, నీతోటి ఏమైనా ఉంటే పంచాయతీ మనం తెంపుకుందాము, దాన్ని పెద్ద కథ కాదు. నువ్వు ఫస్ట్ పరశురామ్కి పైసలు ఇచ్చేసేయు, ఆ 1,00,000 రూపాయలు అరేంజ్ చేసేరా బాబు అంటే బయట ఏం చెప్తారంట, నాకు పర్సనల్ గా పైసలు అడిగిందని చెప్తాడంట. అన్నం తింటున్నాడా, పెండ తింటున్నాడా మనిషి కడుపుకి? అయితే నాతో నన్నది ఏంటంటే 80,000 తీసుకుంటాడా, 80,000 ఇస్తే వీడియో డిలీట్ చేస్తానని చెప్తాడంట. నాతోనైతే 80,000 గురించి బయట ఏం చెప్పినా నాకు తెలియదు. నాతో చెప్పింది ఏంటంటే అన్న 80,000 అంటే నేను 1,00,000 ఇస్తాను, 1,00,000 కాకపోతే 1,50,000 ఇస్తాను. బట్ వాళ్ళు అంటే ఇది ఫాస్ట్ గా చెప్పింది నాకేంటంటే అన్న 80,000 కూడా ఆగుతున్నారన్న, కాకపోతే నాకు ఈ ప్రొడ్యూసర్ వల్ల కొంచెం ఇబ్బంది అయింది, ఒక్క రోజు ఆగుతూ అయిపోతుంటే నేను డబ్బులు కడుతుంటే అంటే నేను బాండ్ పేపర్ ఎందుకు రాయలేదని కూడా నేను అడిగిన. మళ్ళీ ఏమన్నా అంటే నన్ను వాడు చంపుతాడు వీడు చంపుతాడు, నువ్వు సరిగ్గుండి ఎందుకు చంపుతారా బాబు? నువ్వు ఫస్ట్ సరిగ్గా ఉండాలి కదా. చంపుతారు బెదిరిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నా. అన్ని అబద్ధాలు, 1 నంబర్ అబద్ధాలు. పరశురామ్ తీసుకో నీకు అన్న నేను ఒకటే అడుగుతున్నా, డైరెక్ట్ స్ట్రేట్ గా అడుగుతున్నా. పరశురామ్ అనే వ్యక్తి గత 3 నెలల నుండి నిన్ను ఎంత అడుగుతున్నాడు, ఎంత కాలు మొక్కుతున్నాడు, ఎన్ని రికార్డింగ్ పంపించాడు, ఎన్ని మెసేజ్లు పెట్టిండు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రొడక్షన్ చేస్తా అని చెప్పి తీసుకున్న పైసలు నీ అప్పులు ఎట్లా కట్టుకుంటావు? సిగ్గుచరం లేదా నీకు? మానవత్వం లేదా? మానం లేదా నీకు? ఒకసారి రైతు అనే విషయమే పక్కన పెట్టాపా. ఒక వ్యక్తిని దగ్గరకు వచ్చి ఒక పాట చేయమని చెప్పి డబ్బులు ఇచ్చిండు, ఏం చేస్తావు డబ్బులు? ఒక వ్యక్తిని దగ్గరకు వచ్చి ఒక 4 లక్షల రూపాయలు చేతిలో పెట్టి నాకు ఒక ఛానల్ పెట్టి అని చెప్పి చెప్పిండు, ఏం చేసినావు ఆ పైసలు? అగ్రిమెంట్లతో సహా ఉన్నాయి, ఏం చేసినావు ఆ పైసలు? నువ్వు అప్పులు కట్టుకుని బిన్ను అసలు తీస్తా, అన్ని బయటకు తీసినప్పుడు తెలుస్తుంది వీడు బెట్టింగ్ ఆడుతున్నాడా, చూదం చేస్తున్నాడా, అసలు ఎంత పైసలు, ఇన్ని లక్షల రూపాయలు ఏం చేస్తున్నాడు వీడు? మరి సంవత్సరానికి ఎన్ని పైసలు కడితే మనం జిఎస్టీ కట్టాలి? అసలు జిఎస్టీ కడుతున్నాడా? అసలు వీడు ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాడు? అసలు వీళ్ళు లెక్కేంది, వీళ్ళు పత్రమేంది, మొత్తం బయటకు తీస్తానా? ఓకే అయితే ఒక్కసారి పరశురామ్ ఉన్నాడా పక్కన? ఉన్నాడన్నా? ఒక్కసారి పరశురామ్ మాట్లాడు. మనం తను ఒక వీడియో చేస్తున్నాడు, ఒక్క 20 నిమిషాలలో మాట్లాడిపిస్తానా? ఒక్కసారి ఏం క్లారిటీ అంటే
ప్రెస్ మీట్ అన్ని ఛానల్స్ ని పిలుస్తున్నాము. ఓకే, సో ఇంకో అది అయిపోయిన తర్వాత మాట్లాడిస్తాను ఒక 20 నిమిషాలు. ఓకే ఓకే. వాడు ఒకవేళ శివకృష్ణ వెళ్తురు అనేటోడు ఒకవేళ నీ ఆఫీస్ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడితే ఒకటే స్ట్రేట్ గా అడుగుతున్నా, నన్ను నిలువన్నా, నేను వస్తా, ఈ ప్రూఫ్లు అన్ని పట్టుకొని వస్తా స్ట్రేట్ గా. నీకు నేను ఛాలెంజ్ వదులుతున్నా. నిజాయితీ నా దగ్గర ఉన్నది, ధర్మం నా దగ్గర ఉన్నది, బాధితులు నా దగ్గర ఉన్నారు. వాని దగ్గర రవ్వంత నిజాయితీ ఉన్నా, రవ్వంత మన దగ్గర దమ్మున్న డైరెక్ట్ గా నన్ను పేరు చేయమని చెప్పు, నేను మాట్లాడతా వానితోటి. వాడు మోసాలు చేసిండా చేయలేదా వాని నోట్లకెళ్ళే చెప్పిస్తా. ఓకే, ఇప్పుడు మీరు ఎలిగేషన్ చేసినప్పుడు అయితే అతని వర్షన్ అడుగుతున్నా వేదాంత్, నేను నా పర్సనల్ కాదు, అతను నాకు చెప్పింది అడుగుతున్నా. ఏదైతే ఎలిగేషన్ 40-50 లక్షలని ఏదైతే ఎలిగేషన్ చేసారో నేను అంత మోసం చేయకపోతే నాకు ఏం చేస్తారు? ఇంకా ఓకే సరే 40-50 చేయలేవు, ఎన్ని చేసినావు చెప్తా నేను. అది చెప్పకుంటే ఎట్లా స్టేట్మెంట్ ఇస్తారు? అది ఎలిగేషన్ అంటున్నావు సార్, ఎన్ని చేసినావు మరి? ఓ 10-12 లక్షలు చేయొచ్చు. అంటే నేను దొంగనే కానీ పెద్ద దొంగ కాదని చెప్తున్నాను. అదే అంటున్నాడు. అది అట్లా అంటే నన్ను మొత్తం నాశనం చేయనీకా ఇదంతా టార్గెట్? ఆయన వర్షన్ ఏమని నాశనం చేయనీకి? 40-50 లక్షలు అనే స్టేట్మెంట్ మీ తన ఎవిడెన్స్ లేకుంటే ఎట్లా స్టేట్మెంట్ ఇస్తారని విత్ ఎవిడెన్సులు మాట్లాడుతున్నా. నాశనం చేయనికినా అంటే మందిని నాశనం చేసిండు. మంది పొట్టల మీద కొట్టినోనికి ఇంకా మానవత్వం ఏం చూపిస్తాము? ఇంకొక 4 పాటలు, ఇంకొక 4గురికి పరిచయం, ఇంకొకరికి 4 నేను డబ్బులు ఇద్దామనే లోపే గ్రూప్లలో నా గురించి బ్యాడ్ గా ప్రచారం చేసిండు. వచ్చే ప్రాజెక్ట్ వెనకపోయినాయి. ఏం మాటలు మాట్లాడతాడన్నా, సిగ్గు శరం లేని మాటలు. ఒక పిల్లగాడు అన్నా నీకు అభిమాని అని మెసేజ్ చేస్తే, అరే నీతోటి నేను రౌడీ మేఘనను పెట్టించి మెయిన్ లీడ్ గా పాట తీస్తా అని చెప్పి వాళ్ళ తల్లి పుస్తల్తాడు గిరివెట్టినా, గిరివెట్టి తెచ్చుకున్నాడు. 58,000 కొట్టించుకున్నాడు దరిద్రుడు. ఏం మాట్లాడతాడన్నా వీడు? మళ్ళా 58,000 రూపాయలు దరిద్రుడు. మొన్న 2 గంటలకు ఫోన్ చేసి కుటుంబం అంతా ఒక దగ్గర కూర్చొని, ఒక మధ్య తరగతి కుటుంబానికి పైసా ఎంత ముఖ్యమైనది నీకు తెలియదన్నా? ప్రాణాలు వణుకుతున్నాయి అన్న ఒక్కొక్కరు వీడు చేసిన మోసాల గురించి. వీడు మళ్ళీ వీనికి ఎంత ధైర్యం ఉన్నదంటే వీనికి ఏం చేస్తారు అట్లనా? ప్రతి దగ్గర మళ్ళీ ఎలిగేషన్ సారా నీ చెప్పుల దండ లేపిస్తా. ప్రజలతో ఎవరెవరైతే మోసం చేసిన బాధితులతో చెప్పుల దండ లేపిస్తా. వీడేదో అనుకుంటున్నాడేమో. ఓకే, ఇంకా ఇంతకుముందు ఒక గుప్త నిధి లేదు అన్నావు, వచ్చినాయి. అవి కూడా ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయి. ఎక్కడెక్కడ పోయిండు ఆంధ్రలో ఎక్కడెక్కడ గుప్త నదుల కోసం పోయిండు, ఎక్కడెక్కడ తవ్వకాలు జరిగినాయి, ఎక్కడెక్కడ పూజారులను తీసుకొని పోయిండు, ఎవరి కోసం పోయిండు, అందరినీ ఇస్తా బయటికి. ఎవరు దీనికి మెయిన్ సూత్రధారి ఎవరు? శివ వెళ్తురేనా? సూత్రధారి ఎవరు, ఎవరు ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ లేనిది, బ్యాక్ బోన్ ఏంది మనకు తెలియదు. వీడు ఇలాంటి ఒక అక్రమంగా ముందుకెళ్తున్నటువంటి కార్యక్రమంలో వీడు అంటే మొత్తం ఓవరాల్ గా నీకు తెలిసి ఎంత మంది వచ్చారు బాధితులు నీ దగ్గరికి? దగ్గర 18 మంది బాధితులు రోజు నాకు చెప్తున్నారు. 18 మంది బాధితులు ఉన్నారు. నేను 20 అన్నా కదా, ఒక 2 పేర్లు సైడ్ కి జరిపితే సరే, ఏవో వేరే ప్రూఫ్లు ఉన్నాయి, ఇంకోటి అంటే ఆ 2 సైడ్ కి జరిపితే 18 మంది నాకు చెప్తారు. ఓకే, ఫోక్ ఇండస్ట్రీలా పైసలు తీసుకొని ఆర్టిస్టులకు పైసలు ఇవ్వలేడంట వీడు. ఏం మనిషి వీడు మనిషేనా వీడు? విత్ ప్రూఫ్స్ కూడా రికార్డింగ్ మాట్లాడరు కానీ, బయటకు వచ్చి మాట్లాడరు కానీ, డైరెక్టర్లు బయటకు వచ్చి చెప్పారు కానీ. మరి అదే నా దగ్గర కొన్ని వీడియోలు వచ్చినాయి. ఓకే, నువ్వు అన్నావు కాబట్టి నేను ఆ క్వశ్చన్ అడుగుతున్నా. ఏదైతే మీరు అన్నారో పేమెంట్ లేదని, వాళ్ళే మాకు పేమెంట్ కొంచెం లేట్ అయింది కానీ పేమెంట్ వచ్చిందని అన్నారు కదా, అదేనా? ఎప్పుడైతే వీడియోలు బయట పెట్టిన తర్వాత భయపడి వాళ్ళతోటి నీకు పేమెంట్ కావాలంటే వీడియో తీసి రిటర్న్ పంపి, నాకు పేమెంట్ వచ్చిందని వీడియో తీసి పంపి నీకు పేమెంట్ ఇస్తా అని చెప్పి బెదిరించి అన్ని టాలెంట్ యూజ్ చేస్తున్నాడు అనమాట. ఏడ పోతాడో కొంచెం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి చిన్నప్పటి నుంచి కూడా. ఆ టాలెంట్ ఇక్కడ యూజ్ చేస్తున్నాడు కళాకారుడు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చేయబోతున్నారు? ఏం చేసేదేం లేదన్నా, చేసేదేం లేదు. ఈ రోజు కూడా చెప్తున్నా, బాధితులకు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేస్తా, వాళ్ళ పైసలు నేను ఎక్కడ మోసం చేయకుండా ఇచ్చేస్తా అంటే ఇదే క్షణం వీడియోలు ప్రైవేట్ పెట్టేస్తే, ఇంకోటి పెట్టేస్తే, నాకు ఈ విషయంలో స్వార్థం లేదు, స్వలాభం లేదు. ఓకే, మంచి క్వశ్చన్ మంచి మాట చెప్పినావు. ఒక్క మాట నేను పర్సనల్ గా అడుగుతున్నా, నీకు నాకున్న బాండింగ్ అడుగుతున్నా. డబ్బులు ఇచ్చేస్తా అని ఒప్పుకొని ఏమన్నా రాస్తే ఆపుతారా ఇప్పటి వరకు? చేస్తానే 101%. డబ్బులు ఇచ్చేస్తా అని చెప్పి రాయడం కాదు, డబ్బులు ఇచ్చేస్తా అని చెప్పి అట్లీస్ట్ ఒక 30% ఆఫ్ పేమెంట్ అన్నా పే చేసేసుకొని మిగతా 70% పేమెంట్ ఈ తారీఖు వరకు ఇస్తా అని చెప్పి రాసి, మాయ మాటలు, ఏమంటారు లంగ కథలు, ఈ బూటకము ఇవన్నీ చెయ్యకుండా చక్కగా పని చేసుకొని ఇస్తే బరాబర్ వీడియోలన్నీ డిలీట్ చేస్తాం. ఇక్కడికే ఈ పోరాటాన్ని మేము ఆపేస్తాం.
ఓకే, ఒక్కసారి అంటే నువ్వు చెప్పిన మాట ఒకసారి అంటే ఇది వేరేలాగా తీసుకోవద్దు, అడిగే ప్రయత్నం చేద్దాం. నేను అప్పుడు కూడా అన్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, చెప్పితే వింటే ఓకే, చెప్పి తినకపోతే నెల రోజులు ఎందుకు ఆగినా? అవునవును వాస్తవం. నేను నీకు అది అప్పుడు కూడా అదే చెప్పినా కదా, నేను ఆయన కూడా చెప్పిన. తన పైసలు తనకి ఇప్పిస్తే చాలు, నాకు ఇంకా ఏముంటది దాంట్లో. అవును, నువ్వు ఆ మాట నాతో కూడా అన్నావు అన్న, డబ్బులు ఏముంది అన్న, వ్యూవర్షిప్ ఏముంది, డబ్బులు ఇస్తే ఇప్పుడే వీడియో డిలీట్ చేస్తాను కూడా నెక్స్ట్ కూడా అన్నావు నాతో. రైతు తన కన్నీటి బాధను నేను చూడలేక ఆ శోక సముద్రంలో ఉన్నప్పుడు నా తోడు కావాలని నాకు అనిపించి నేను తనకు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి నాకు చెయ్యందించి నువ్వు బ్రతకాలే బరాబర్, ఇట్లాంటి సమాజంలో ఇట్లాంటి లంగలను ఎదిరించి బతకాలి, మేము పైసలు ఇప్పిస్తాం నువ్వు రా అని చెప్పి మేము వెనక నిలబడ్డమే. ఇలా మేము ఇంట్లో కూడా స్వార్థం ఉన్నది స్వలాభం ఉన్నది అనుకుంటే మేము ఏం చేయలేం. ఓకే, స్వార్థం సలాభాల కోసం చేస్తే మీడియానే అవసరం లేదు, చాలా చేయొచ్చు, మీడియాని అడ్డం పెట్టుకొని చేయాల్సి. వాడు అంటాడు నాకంటే ఓ పైసలు ఇచ్చి చేపించారంట. అరే సిగ్గులేనోడా, మోసపోయి ఏమంటారు రోజుకొక 100 రూపాయలు కూడా లేని పరిస్థితిలో రైతు ఉంటే ఆయనంట నాకు 15,000 10,000 ఇచ్చి చేపించిన సెల్ఫీ వీడియో పెట్టాడు దరిద్రుడు. 50,000 ఇచ్చిన ఎంత ఎంత ఏ లెవెల్లో మనిషిని మ్యానిపులేట్ చేసి. ఇప్పుడు పరశురామ్కి ఏమైనా డబ్బులు ఇచ్చారా మీరు, ఏమైనా ప్రాబ్లం ఉందని? యోనే ఆ వీడియో మీద ఏది మనం పెట్టిన వీడియో మీద ఎంత డబ్బులు వచ్చినా ఖచ్చితంగా ఆ రెవెన్యూ అంతా, యూట్యూబ్ రెవెన్యూ అంతా కూడా ఖచ్చితంగా పరశురామ్ నీకే ఇస్తా, నీ మీద రూపాయి సంపాదించుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదని చాలా స్పష్టంగా చెప్పినాము. అండ్ ఎట్ ది సేమ్ టైం రేపు పొద్దున ఖచ్చితంగా పరశురామ్ అండగా మేము అందరం ఉంటాం. సూపర్. ఉండకుండా అంత ఈజీగా ఒక రైతుని మోసపోయినావు కదా, ఒక వీడియో తీసా, 2 వీడియోలు తీసా, 10 వీడియోలు తీసా వదిలిపెట్టే పరిస్థితులు ఉండవు. ఖచ్చితంగా వేదాంత్ మీడియా నుంచి మా సపోర్ట్ ఉంటుంది. రేపు పొద్దుగా ఎలాంటి సమస్యలు వచ్చినా తన ఫ్యామిలీకి కానీ పిల్లల చదువులకు కానీ ఏం సమస్యలు వచ్చినా బరాబర్ ముంగటు ఉంటాము, బరాబర్ తన సహాయం చేస్తాం. శివ వెలుతురు విషయంలోనా లేదంటే వేరే విషయాలు అంటున్నావు? మొత్తం పూర్తి స్థాయిలో అంటున్నా, పూర్తి జీవితానికి అంటున్నా నేను. వీడు శివ వెలుతురు అనేటోడు దొంగ, ఈ దొంగ ఇచ్చిన 5 లక్షల రూపాయలు ఇంకోటో అవి పక్కకు పెడితే మొత్తం పూర్తి స్థాయిలో పరశురామ్ ఎప్పుడు ఫోన్ చేసి అన్నకి సమస్య ఉందంటే మేము అండగుంటాం బరాబర్. సూపర్. ఓకే, ఒకసారి నాకు పరశురామ్తో మాట్లాడిస్తే కొన్ని క్వశ్చన్లు అడిగేది. ఖచ్చితంగా ఒక 20 నిమిషాలు నా సమయం ఇస్తే మేము ఇది కంప్లీట్. నేనేం చెప్తున్నా అంటే 5 నిమిషాలలో నేను ఒకసారి ఒక 5 minutes టైం ఇయ్యి. నువ్వు ఏదైతే చెప్పినావో అన్న డబ్బులు అనేది అప్పుడు కూడా టైం ఇచ్చినాము, ఇప్పుడు కూడా టైం, మరి మీ ఇష్టం, అది నేను చెప్తున్నాను కాదు. అడుగుదాము, ఏమంటాడో చూద్దాం. నేను ఆయనతో మాట్లాడి తర్వాత నాకు ఫోన్ చేయు. ఓకే, చేద్దాం, ఏమన్నా చేద్దాం, ముందుకెళ్దాం అంటే ఎందుకన్నా ఇదంటే మంచి అద్భుతంగా ముందుకెళ్ళి ఆయన పైసలు ఆయనకి ఇచ్చిద్దాం. బాధితులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ఏం మోసాలు జరిగినాయో వాళ్ళని అండగా నిలబడదాం మనం. డెఫినెట్ గా రైట్ అన్నా, రైట్ అన్నా. ఓకే శివ చెప్పు. ఇప్పుడు ఇక్కడ నేను ప్రతి ఒక్కటి అడిగిన 40 లక్షల విషయం కావచ్చు. నేను ఒకటి అడుగుతా మిమ్మల్ని, మీరు ఇప్పుడు జనాలకి నిజం చెప్తున్నారా, లేకపోతే ఎవడైతే ఆ చెత్తన వాగుతున్నాడో ఆడు నిజాలు తెలుసుకోకుండా ఇప్పుడు ఆడు మాట్లాడుతున్నాడో ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు? ఒకటి అడుగుతున్నా. ఒకటి ఇక్కడ ఒకటి, ఎవరికి సపోర్ట్ చేయాల్సిన అవసరం నాకు కదా లేదు. నేనేమన్నా ఒక నిమిషం, సపోర్ట్ చేసేటోన్నైతే శివ వెలుతురు నిజంగానే లంగా డిక్లరేషన్ ఇవ్వాలి. కానీ మీరు ఏదైతే ఎలిగేషన్ చేస్తున్నారో 40 లక్షలు 50 లక్షలు అని, అది ప్రూఫ్ కాకపోతే ఏంటి, విత్ ప్రూఫ్? నాకు ఇది ఇప్పుడు ఎప్పుడు వచ్చిందంటే, నేను వాడిని 4 తారీఖు టైం అడిగిన. అవును, వాడు 4 తారీఖు టైం అడిగిన విషయం వాడు ఇప్పుడు ఏమంటుండు, నాకు అసలు వాడు ఫోన్ చేయలేదు అన్నట్టు మాట్లాడుతుండు. మరి ఫోన్ చేయండి, వాడు ఇప్పుడు ఏమంటుండు విన్నారు కదా. నేను ఇంకోటి, నేను మీకు సెకండ్ రోజు కూడా సెకండ్ రోజు ఆ వీడియో రిలీజ్ అయిన రోజు కూడా నేను మీకు ఫోన్ చేసిన, నేను మీతో కూడా ఫోన్ చేసినప్పుడు ఆ రోజు నేను మీకు ఏం చెప్పిన, ఇవాళ ఒక్కరో టైం ఇస్తే రేపు పేమెంట్ చేస్తాను కూడా నేను మీతో కూడా చెప్పిన. నాతో చెప్తే నేను ఏమన్నా నంబర్ ఇచ్చి ఒకసారి మాట్లాడాను. అప్పుడు మరి మీకు చెప్పినా ఇది జనాలకు తెలియాలి కదా, నేను చెప్పాలంటే కూడా చెప్పలేను, ఇది జనాలకు తెలియాలి కదా. అవును, ఆఫ్ కోర్స్ నేను మీకు చెప్పాను, మీరు నాకు చెప్పారు ఫోన్ చేసి అన్న అట్లా. నాకు ఆల్రెడీ నేనేం చెప్పినా, అవును నాకు ఆల్రెడీ కాల్ చేసిండు అన్న వీడియో రిలీజ్ చేస్తున్నామంటే ఆఫ్ కోర్స్ చెప్తినకపోతే నేను కూడా ఏం చేస్తా, ఎంతకన్నా అని చెప్తా, రిలీజ్ చేసుకోండి అన్న. అంటే అమౌంట్ ఇస్తానంగానే కదా వాడు పెట్టింది నాకు. అదే నేను ఇప్పుడు చెప్పిన కదా, నేను అడిగినా లేదా విషయం, నేను పదే వేరే దిక్కు వెళ్తున్నా, నేను ఏం అడిగినా నీకు 4 తారీఖు అని చెప్పినాక కూడా ఎందుకు టార్గెట్ చేసి రిలీజ్ చేసిరా, ఎందుకు రివర్స్ వచ్చేందుకు అడిగినా? నిన్ను లంగగా చూపించాలంటే నేను ముందుకు వెళ్ళొచ్చు కదా. లంగా నేను అదంటలేను. ఇప్పుడు నేను మీకు కూడా ఫోన్ చేసిన, సంతోష్ అనే పర్సన్ ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా, అందుకేనే ఇడికి వచ్చినా ఇప్పుడు నాకు మీడియా ఛానల్ అంటే నాకు మంచి రెస్పెక్ట్ ఉన్నది, నాకు మీడియా ఛానల్ అంటే మంచి రెస్పెక్ట్ ఉన్నది.
దాంట్లో వేదాలు పలుకుతుండు కదా వీడు ఆ మీడియా ఛానల్ పెట్టి కంప్లీట్ గా అందులో నిజమెంత అబద్ధం ఎంత తెలుసుకోకుండా ఒక మనిషిని కంప్లీట్ బ్లేమ్ చేస్తుండు. ఇప్పుడు నేను ఈ పర్సన్ దగ్గర ప్రాజెక్ట్ కోసం తీసుకున్న అమౌంట్ నేను మోసం చేయాలని వేరే రకంగా ఏం తీసుకోలే. ప్రాజెక్ట్ చేసి నేను రాడి నన్ను చేసిస్తా. ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఏం చెప్పినా నాకు 2 నుంచి 3 నెలలు టైం పడతా అంటే దానికి ఓకే అన్నాడు. ఫస్ట్ ఓకే అంటే తీసుకున్నా. సరే ఇది పక్కన పెడితే వాడికి ఏం మాట్లాడుతుండు, వీడు 20 మందిని మోసం చేసిండు, వీడు ఇది చేసిండు, అది వాడు షుగర్ ఉన్నదా నీకు, వీడు 20 మందిని మోసం చేసిండు, వాడిని చేసిండు, వీని అరే చెప్పినాడు 100 చెప్తాడు, అందులో నిజమెంత అబద్ధం ఏదో తెలుసుకోవా, అది కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదా, తెలుసుకొని మాట్లాడు తెలియదా, నువ్వు అన్నం తింటలేవా, ఏం తింటున్నావు నువ్వు, మా ఊర్లో నేను మోసం అదే నాకు కావాలి, ఊర్లో నాకు అదే కావాలి. ఇప్పుడు 20 మందిని ఉన్నది, ఇది ఉన్నది, అదేది ఒక ఆడబిడ్డకు 2,50,000 బోనాల సాంగు అదొక 50,000, ఇదొక పిరగాడు, ఇదొకటి అదొకటి, ఇన్ని చెప్తుండు కదా. వాస్తవాలు కావాలి అందులో ఒక్క వాస్తవం ఉన్నా నేను దేనికంటే దానికి రెడీ. నేను అదే అడిగిన నిజమెంత అబద్ధం తెలుసుకోవాలి కదా. నేను ఏమంటున్నా శివ, ఇప్పుడు నాకు అడిగినా స్కిప్ చేసినా క్లియర్ గా అడిగిరు మీరు, నేను దాని గురించి అంటలేను. కాకపోతే వాడు మాట్లాడే మాటలు కంప్లీట్ అట్లా. ఇప్పుడు అది దేనికోసం మాట్లాడింది నిజమైతే నేను దేనికైనా దానికి రెడీ. నేను ఇట్లా మోసం, ఇప్పుడు నేను ఎవరైనా డబ్బులు ఇస్తే డబ్బులు ఇవ్వాలని ఒప్పుకుంటా. నేను ఇవ్వలేదు, నేను ఇట్లా మోసం చేస్తాను. 50,000 తీసుకోవాలి శివ దగ్గర తీసుకోవాలి. నేను రెడీయా? రెడీ. నేను బోనాల సంఖ్య ఎవరికి మోసం చేసిన, కెమెరా చెక్ చేయి. నేను బోనాల సంఖ్య నేను ఎవరిని మోసం చేసిన, నేను ఛార్జింగ్ ఉందా చెక్ చేయి. బోనాల సంఖ్య ఎవరిని మోసం చేసిన ఎవిడెన్స్ ఉందంటుండు కదా. ఎవరి రెడీ, నేను ఎవిడెన్స్ ఉంటే రెడీ, ఫోన్ చేయి ఒకసారి వినిపించమని చెప్పండి. ఓకే శివ, ఓవరాల్ గా నువ్వు అంటున్నావు కదా ఆయన 20 మంది అన్నాడు, నువ్వు ఎంత మందిని మోసం చేసినా? నేను ఎంత మంది? ఇప్పుడు చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు, చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు, చాలా మంది ఉన్నారు లిరిక్ డైరెక్టర్లు, కానీ ఎంతో మంది ఉన్నారు. వీళ్ళంతా అప్పు కట్టుకుని అన్నావు అంటున్నావు. నేను ఈ అమౌంట్ ఏం చేసినాం అంటే, నేను ప్రాజెక్ట్ చేయడానికి నా చేతిలో ఉన్న వాళ్ళు వీళ్ళంతా రెడీగా ఉన్నారు. నాకు ఆల్రెడీ నాకు రాయమంటే లిరిక్స్ రాష్ట్రాలు ఉన్నారు, నాకు చేయమంటే మ్యూజిక్ చేయమంటే చూపిస్టోళ్ళు ఉన్నారు, నాకు వీళ్ళంతా నాకు రెడీగా ఉన్నారు. నాకు డిఓపి అయినా ఎవరైనా నాకు వస్తారు, ప్రాజెక్ట్ చేసేయగలుగుతా. ఆ ఇచ్చిన అమౌంట్ ఒకటేసారి ఎంత ఏం చేసిన నాకు నేను టైం పెట్టుకున్నా కదా. నాకు 2 నుంచి 3 నెలలు ఈజీగా ఒక ప్రాజెక్ట్ టైం పడతా అని చెప్పంగా కూడా దాన్ని కంప్లీట్ గా దాన్ని నెగిటివ్ చేసుకుని ప్రాజెక్ట్ చేయను అన్న. డబ్బులు మొత్తం అయితే ఏం కదా, ఎవరు సగం సగం అమౌంట్ ఇస్తారు. అవును, నేను ఇచ్చేసుకున్నా. నేను ప్రాజెక్ట్ ఎక్కడెక్కడ కట్టుకోవాలో అక్కడ సగం అమౌంట్ ఉంది, అది ఇస్తే అయిపోతుంది కదా. మరి ఏది ఏ సగం ఏదైతే వ్యక్తులు నువ్వు అన్నది వాస్తవమే. నువ్వు ఎవరైతే ప్రాజెక్ట్ కోసం అడ్వాన్స్లు ఇచ్చినావో వాళ్ళ దగ్గరికి పిలిపించి, ఇక నేను వీళ్ళకి నిన్ను డబ్బులు ఇచ్చిన ఈ ప్రాజెక్ట్, నేను ఇప్పుడు దీన్ని ఈ పర్సన్ మాత్రం ఏదైతే ఉందో ఇది లీగల్ గా వెళ్తున్నా కాబట్టి నేను దాని గురించి నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. కానీ విత్ ప్రూఫ్స్ తోటి నేను ఎవరెవరికైతే లీగల్ గా మీన్స్ తప్పు చేసి లీగల్ వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. నేను ఏదున్నా కూడా దీని గురించి కోర్టులో మాట్లాడతా. ఎందుకంటే నన్ను ఇప్పుడు నేను ప్రైవేట్ గా ఉన్న నన్ను తీసుకొచ్చి పబ్లిక్ లో పెట్టి ఇంత న్యూసెస్ చేస్తున్నారు కదా. ఈ పర్సన్ దగ్గర తీసుకున్నా అన్నట్లే, ప్రాజెక్ట్ కోసం తీసుకున్నా, ఒప్పుకుంటున్నా. ఈ మిగతా నెగిటివ్ ఎలిగేషన్స్ ఉన్నాయి కదా, వీటి సంగతి ఏంటి, అందులో నిజం ఎంత అబద్ధం ఎంత? ఒక ఆడబిడ్డకు 2,50,000 క్వశ్చన్ అడిగిన, చెప్పండి. అదేంటది గుప్త నదులు ఆంధ్రాకి వెళ్ళిన విషయం వాస్తవం కదా? ఇది మీరు అడిగే విధానం కరెక్ట్ కాదు అసలు. అడిగొద్దాం, అది సెకండ్ పాయింట్, నేను తర్వాత మాట్లాడతాను. ఒకటొకటి మాట్లాడదాం అనుకున్నా, మాట్లాడినప్పుడు క్వశ్చన్లు అడుగుతున్నా. 18 మంది 20 మంది బోనాల సాంగు లేదంటే 2.5 లక్షలు ఏదైతే ఎలిగేషన్స్ ఉన్నాయో అవి నిజాలా కావా? కంప్లీట్ అందులో వాస్తవం లేదు. వాస్తవం ఉంటే ఆ ప్రొడ్యూసర్ తోటి ఇప్పుడు ఒకసారి మాట్లాడిపించమని చెప్పు. ఇంకొకటి, ప్రొడ్యూసర్లతో మాట్లాడిస్తే వాళ్ళకి బెదిరించి వార్నింగ్ ఇస్తున్నాం అనేది ఒక ఎలిగేషన్. ఇప్పుడు బెదిరించి వార్నింగ్లు ఇస్తున్నారు అంటే నేను ఎవరిని బెదిరించలేదు, ఎవరికి వార్నింగ్ ఇవ్వాలి. ఇప్పుడు అతను ఒక పర్సన్ ఇప్పుడే ఒక మాట అన్నాడు, సిద్దిపేటలో ఒక పర్సన్ కి ఇట్లా ఛానల్ పెట్టిస్తా అని చెప్పి 4,50,000 మోసం చేసి ఇది చేసిండు అది చేసిండు అని మాట్లాడుతున్నాడు. అసలు అతనికి ఏం తెలుసు? సిద్దిపేటలో ఒక పర్సన్ కి ఇప్పుడు అతను మాట్లాడే, ఇప్పుడు శివ నువ్వు వేరే అనుకో, ఏమని అనుకున్నా, నువ్వు చెప్తే నేను ఎట్లుంటున్నాను, వాళ్ళు చెప్తే ఆయన అట్లనే ఉండొచ్చు. ఇప్పుడు విన్న తర్వాత ఇప్పుడు ఆయన ఉంటే అతను ఇట్లా చెప్పిండు అన్నట్టు మాట్లాడాలి. ఇప్పుడు మీడియా అనేది ఏముంది, యువతల వైపు ఒక పర్సన్ చెప్పినప్పుడు ఇతని పర్సన్ చెప్పిండు అన్నట్టు మాట్లాడాలి. అందులో నిజమెంత అబద్ధమెంత తెలుసుకొని మాట్లాడాలి. మీడియా అనేది ఉన్నది ఏంది, జనాలకు నిజం చెప్పడానికి మాత్రమే. అంతే తప్ప ఒకడు తప్పు చేయకుండా కూడా అందులో నిజమెంత అబద్ధమెంత తెలుసుకోకుండా ఒక పర్సన్ ని టార్గెట్ చేసి వీడు దొంగ 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 అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఓకే, అంటే ఇప్పుడు ఓకే వాళ్ళు దొంగ అన్నారు కదా, ఓకే, ఎంత మందికి నువ్వు డబ్బులు ఇచ్చేది శివ? నేను ఎంత మందికి నేను డబ్బుల కోసం నేను చేయలేదు. ప్రాజెక్టుల కోసం తీసుకున్నా. ఎంత మంది కోసం తీసుకున్నా అతనే చెప్పాలి లిస్టు. ఇప్పుడు అతనే 18 మంది అన్నాడు కదా, మీరు ఆ 18 మంది ఎవరో చెప్తే నేను దాన్ని బట్టి నేను చెప్పగలుగుతా. ఎందుకు నీ తన ఆన్సర్ లేదా? ఇప్పుడు 18 మంది లిస్ట్ అన్నారు కదా, నేను 50 లక్షలు మోసం చేసిన వీడియో 100 మంది అంటాడు. అదే లిస్ట్ ఇప్పుడు చెప్తారు కదా, ఇప్పుడు మీతో అన్నాడు కదా. నువ్వు అంటున్నావు కదా. అవును, నేను ఎవరైతే మోసం చేసిందో ఇప్పుడు నా దొంగ దొంగ అంటున్నారు కదా, ఎవరైతే ఇప్పుడు నా దొంగ అని అంటున్నారో నేను దానికి ఆన్సర్ ఇచ్చుకొని వచ్చిన మీడియా ముందు. చెప్పండి ఏం ఇప్పుడు నేను ఎవరిని మోసం చేసినా నాకు ఒకసారి చెప్పండి.
18 మంది ఎవిడెన్స్ ఉంది నాకు 18 మంది ఒకసారి చెప్పండి, నేను ఇప్పుడు చెప్పేస్తా మీకు. అందులో ఎవరిని నేను మోసం చేసినా ఏం జరిగిందో చెప్తా. అసలు నాకు లిస్ట్ చెప్పండి, ఏం జరిగింది ఏందని నేను క్లియర్ మీకు చెప్పేస్తా. లిస్ట్ వాట్సాప్ చేయమని చెప్పండి మీకు. మీ ఇంటెన్షన్ ఏంటంటే నేను 18 మంది అన్నాడు కదా, ఇప్పుడు ఎంతమంది అబద్ధము, దానికి కావాలంటే దాని ఎవిడెన్స్ ఇమ్మని నేను రెడీ అంటున్నాను. అవును, అంతేనా? అవును. ఆ 18 మంది ఎవరో చెప్తే విత్ మీ ప్రూఫ్స్ తో మీకు చూపిస్తే అయిపోతుంది కదా. అదే అడుగు మరి. ఏం లేదు, ఒకటే మాట, నీ తన 18 మంది ఎవిడెన్స్ నాకు కొంచెం పెట్టవా? ఓకే ఓకే అయితే ఓకే శివ, ఓవరాల్ గా ఏదైతే చెప్తున్నాడో దాంట్లో ఎన్ని వాస్తవాలు ఉన్నాయి అనుకుంటున్నావు, ఎన్ని ఫేక్ ఉన్నాయి అనుకుంటున్నావు? అందులో రేపొద్దున ఇవి అన్ని ఆలోచించి మాట్లాడు, రేపొద్దున ఎవిడెన్స్ అని బయటకు వస్తే దొంగ ఏదైతే నాది ఉందో దాంతో పాటు దాన్ని అటాచ్ చేసి పెట్టండి. ఇప్పుడు ఏదైతే ఉందో ప్రతి దానికి వీడియో లింక్ చేసి పెట్టండి. మీరు పెడతారన్న నమ్మకంతో నేను మీ దగ్గరకు వచ్చిన. 1% ఒక క్లిప్ కూడా కట్ చేయను. నాకు కావాల్సింది అదే, మొత్తం జనాలకు తెలవాలి. నన్ను 50 లక్షలు మోసం చేసిన, 50 లక్షలు ఫ్రాడ్ చేసిన అని. ఇదంతా ఎవరితోటి ఎవరు చెప్పిస్తున్నారు, ఏం జరిగింది, టోటల్ అంతా జనాలకు తెలవాలి. ఓకే, జనాలకు తెలియాలి. అవును, నీ తన ఎవిడెన్స్ ఉన్నాయి. అవును. ఓకే, శివ ఏం చెప్తున్నాడు అంటే నా తన ఎవిడెన్స్ ఉన్నాయి, నేను బయట పెడతా అంటున్నాడు. బట్ స్టే ట్యూన్. రైట్, థ్యాంక్ యూ.